రాహు మరియు కేతు పూజలకు సంబంధించిన ప్రసిద్ధ ఆలయం మన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంది. అదే శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి చరిత్ర ఏమిటంటే పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహు మరియు కేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ రాజులు, విజయనగర రాజులచే ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. ఇక్కడ శివుడు వాయు రూపంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజించబడతాడు. ఇక ఈ దేవాలయం పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, అస్థి అనగా ఏనుగు. ఈ 3 పేర్లతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి నది ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. ఇక ఈ ఆలయం లోపల 4 దిక్కుల మనకు దేవుళ్ళే ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అభిముఖులై ఉంటారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖానికి గాను, జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణమూర్తి దక్షిణముఖంగాను, మహాద్వారం ఎదురుగాను ఉంటారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లోని వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించింది.